ఇక అప్డేట్ చూస్తే కరువు నేలపై పోరు కెరటం నేడు కాలు మోపుతోంది. ఇవాటి నుంచి కర్నూలు జిల్లాలో కాటమరాయుడు ప్రజా సమస్యలపై పోరుబాటు పడుతున్నారు. 3 రోజుల పాటు పర్యటనలో భాగంగా అన్ని వర్గాలను కలుసుకుంటారు జనసేనాని. పవన్ రాక కోసం సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జన సైనికులు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ఇక తొలి రోజు కర్నూలులో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. పవన్ వెంట నడిచేందుకు యువత మహిళలు ఇప్పటికే కర్నూలుకు చేరుకున్నారు. జనసేనాని ఎక్కడ కాలు మోపితే అక్కడి సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయి. అందుకే తమ గోడు వెళ్లబోసుకునేందుకు కర్నూలు వాసులు కాటమరాయుడు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ప్రధానంగా కరువు, మహిళా సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత వర్గాల ప్రతినిధులతో చర్చిస్తారు. ముస్లిం మైనారిటీలతో కూడా ఓ చర్చా కార్యక్రమం ఉంటుంది. సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధికి, స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. 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 జనసేన జనసేన. ఈ రోజు మధ్యాహ్నం సి క్యాంప్ సెంటర్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు పవన్ రోడ్ షో నిర్వహిస్తారు. 25న ఆధోనిలోని పర్యటించి పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 26న ఆళ్లగడ్డలో పర్యటిస్తారు. పవన్ అడుగులో అడుగు వేసేందుకు రాయలసీమ నుంచే కాదు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో కర్నూలుకు చేరుకున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ కర్నూలు నుంచి లైవ్ లో అందిస్తారు. నేతాజీ, ఓటు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరి ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన కొండారెడ్డి బురుజుకు చేరుకుంటారు. ఇక్కడికి వచ్చే ముందే ఆయన సి క్యాంప్ సర్కిల్ నుంచి తన రోడ్ షోని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి దాదాపు కొండారెడ్డి బురుజు వరకు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2.5 కిలోమీటర్ల మేర ఆయన నిర్వహించే రోడ్ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి జన సైనికులంతా కూడా కర్నూలుకి చేరుకున్నారు. సి క్యాంప్ సర్కిల్ నుంచి గాయత్రి ఎస్టేట్, అలానే గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఆయన ఇక్కడ కొండారెడ్డి బురుజుకి చేరుకుంటారు. మధ్యలో కంట్రోల్ రూమ్, ఇవన్నీ కూడా ఆయన దాటుకుని వస్తారు. ఈ నేపథ్యంలో ఆయనకి స్వాగతం పలికేందుకు ఇటు జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళలంతా కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన దృశ్యాలనైతే మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో కొంతమంది జన సైనికులు ఉన్నారు. వారిని అడిగి అసలు పవన్ కళ్యాణ్ రాకకు సంబంధించి వారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ఇక్కడికి వచ్చారన్నది వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది బనానపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాం సార్.
ఈరోజు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ పర్యటనలో రాజకీయ పర్యటనలో భాగంగా ఈరోజు వస్తున్నారు. మేము ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారి పర్యటన కోసం రాయలసీమ వాసులైనటువంటి కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఆయన రా కోసం ఎదురు చూస్తున్నాము. ఎంతమంది వస్తున్నారంటే అది క్యాల్కులేషన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఊహకు అందనంత మంది వస్తారు. ఆయన పిలవకపోయినా కానీ కొన్ని లక్షలలో తరలి వచ్చేటువంటి అభిమానులు ఆయన సొంతము. ప్రధానంగా వచ్చేసి ఈ రాయలసీమ అంటేనే కరువుకు నిలయము, కరువుకు మారుపేరు. ఈ రాయలసీమ కరువుకు ప్రధాన కారణం వచ్చేసి పాలకుల నిర్లక్ష్యము. ఈ పాలకుల నిర్లక్ష్యం ఏం చేశారంటే కేవలం రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని చెప్పి రతనాలసీమగా ఉన్న రాయలసీమను రాయలసీమగా మార్చారు. దానికి వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలతోనూ లేదంటే కుల మత రాజకీయాలతో రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇలాంటి రాయలసీమలోని 4 జిల్లాలను పవన్ కళ్యాణ్ గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చే 2019 ఎన్నికల్లో ఆయన ఈ జిల్లాల మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచి రాయలసీమ వెనుకబాటు తరగడానికి కారణమైనటువంటి రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి మా పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున రాయలసీమకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాతతరం రాజకీయ నాయకులు, ఈ సాంప్రదాయ రాజకీయ నాయకులకు చెక్ పెట్టి నూతన రాజకీయ ఒరవడిని జనసేన పార్టీ సృష్టించబోతుంది. అది 2019లో ఖచ్చితంగా జరగబోతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ మాది ఒక చాప కింద నీరులాగా జనసేన పార్టీ ముందుకు సాగుతుంది. ఓటు బ్యాంకు లేదు, సీట్లు రావు అని చెప్పి కొద్దిగా నెగిటివ్ పబ్లిసిటీ కొంతమంది రాజకీయ పార్టీలు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కానీ అలాగే అధికార పక్ష పార్టీ కానీ చేయడం జరుగుతుంది. అది కాదు. మేము 100% యూత్ కలిగినటువంటి పార్టీ మా పార్టీ జనసేన పార్టీ. యూత్ తలుచుకుంటే ఈరోజు మేము స్వచ్ఛందంగా రోడ్ల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కష్టపడుతుంటే ఆయన కెరీర్ను వదిలిపెట్టుకొని రాష్ట్ర రాజకీయాలకు వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఆయనకు పూర్తిగా సపోర్ట్గా నిలబడుతున్నాము. ఈ రాయలసీమకు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా న్యాయం చేస్తారని ఈ సభ భారీ ఎత్తున విజయవంతం అవుతుందని మేము ఆశిస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బనియానంపల్లి నుంచి వచ్చామండి, కర్నూలు జిల్లా బనియానంపల్లి. మేము దాదాపుగా రాత్రి 10 వెహికల్లో వచ్చాము. ఇప్పుడు మావి బైక్ ర్యాలీ పెట్టుకున్నాము. ఈ బైక్ ర్యాలీ ఒక 500 మందితో బైక్ ర్యాలీ వస్తుంది. కొండారెడ్డి బుర్జు దగ్గరికి భారీగా బయలుదేరి వచ్చాము. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మన రాయలసీమలో మొట్టమొదటి మన కర్నూలు జిల్లాలో చాలా కరువు ప్రాంతం ఇది. దీన్ని ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్ గారు అయితే ఆయన పాదయాత్రలో జనాలకు ముద్దులు పెట్టుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఏ రోజే కానీ ఆయన అసెంబ్లీలో వెళ్ళి ఈ ప్రజల పక్షాన నిలబడి వారి కోసం పోరాడినది లేదు. ఆయన ఓన్లీ ఓటు బ్యాంకి ఓటును వాళ్ళని ఎలా మలుచుకోవాలి, ఆ ఓట్లను ఎలా ఆయన ఖాతాలో వేసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ జగన్ గారు సమస్యల మీద ఎక్కడైనా పోరాడారా? ఎక్కడా పోరాడలేదు. ఆయన కావాల్సిందంతా సీఎం, నేను సీఎం కావాలి. ఆయన నిద్దట్లో లేపి అడిగినా కూడా ఏం నువ్వు అంటే నేను సీఎం అంటాడు. ఒక గర్భవతి అడిగిందంట, సార్ మాకు సహాయం చేయండి అని. అమ్మ కొన్ని రోజులు ఆగండి, చేస్తాను, నేను సీఎం అయిన తర్వాత చేస్తాను అంటే ఆమె కాన్పు కాకుండా అట్లే ఉండాలా? కాన్పు అయిన తర్వాత చేస్తాను, ఆమె కాన్పు కాకుండా అట్లే ఉండాలా? ఇది ఏంటిది? ఆయన సీఎం పదవి మీద ఎంత ఆశ పెట్టుకున్నాడో చూడండి. ఈ ఆశలన్నీ ఏం లేకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి కోసం రావడం లేదు. 25 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు భవిష్యత్తు కోసం. 25 తరాల భవిష్యత్తు కోసం ఆయన పాటుపడుతున్నారు. జనసేన పార్టీ మేనిఫెస్టోకు చాలామంది ఆశ్రయిస్తున్నారు. జనసేన పార్టీ మేనిఫెస్టోలో మహిళల దగ్గరికి మేము వెళ్ళి మా మేనిఫెస్టో గురించి చెప్తుంటే మహిళలు కూడా చాలామంది మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఆ మేనిఫెస్టోలో మనం చెప్తున్న అంశాలు, రేషన్ బియ్యం ఇప్పుడు ఎవరు తినడం లేదు, చాలామంది తినడం లేదు. ఆ రేషన్ బియ్యం వలన ఎవరు బాగుపడుతున్నారంటే రేషన్ డీలర్లు బాగుపడుతున్నారు, ఆ రేషన్ను అమ్ముతున్న వాళ్ళు బాగుపడుతున్నారు. ఆ రేషన్ వలన ఎటువంటి ఉపయోగం లేదు. అందువలన మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే రేషన్ బదులు మనకు 2500 నుంచి 3500 రూపాయలు డైరెక్ట్ మహిళా అకౌంట్లో వేస్తాము అని చెప్పారు. అదేవిధంగా మహిళలకు ఉచిత గ్యాసు, ఇది కూడా చాలా మటుకు ప్రజల్లోకి చాలా బాగా వెళ్తుంది. దీనికి మనకు మహిళల నుంచి మంచిగా ఓట్లు వస్తాయని ఆశిస్తున్నాము. ఇప్పుడు చంద్రబాబు గారు చూసుకుంటే ఇన్ని రోజులు 4.5 సంవత్సరంలో ఆయనకు మహిళలు కానీ ఎవరైనా కానీ కనపడలేదు. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ వచ్చాడు. వాళ్ళకు పొదుపు డాక్రా మహిళలకు అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్లు వేస్తున్నాడు, డబ్బులు వేస్తున్నాడు. ఇది ఏ విధంగా వేస్తున్నాడంటే ఇది ఏమంటారు,
ఓటుకు డబ్బు ఇస్తారు కదా, ఓటుకు నోటు కేసు, ఆ విధంగా నోటును డైరెక్ట్గా వారి అకౌంట్లో వేసి ఓటు కొంటున్నాడు. ఇది ప్రజలు చాలామంది నమ్మరు, కనుక్కున్నారు ప్రజలు కూడా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు మనకు వస్తే బాగుంటుంది అని. పవన్ రావాలి, పాలన మారాలి అని చాలామంది మనకు వెళ్తుంటే ప్రజల్లో ఆ మార్పు అనేది కనబడుతుంది. ఎవరైనా కానీ మనం ఒకటి ఆలోచించాలి, మన రాజకీయం ఇన్ని రోజులు 4.5 సంవత్సరం కనపడింది చంద్రబాబు గారికి. ఇప్పుడు మీ అకౌంట్లో ఎందుకు వేస్తున్నారు డబ్బులు, అది కూడా ఒక్కసారి వేయడం లేదు. ఈ ఒక్కసారి వేస్తే వాళ్ళు తిని మర్చిపోతారేమో అన్నట్లు 3 విడతలుగా వేశాడు. అంటే ఒక్కసారి వేస్తే మర్చిపోతారు, అదే 3 విడతలుగా వేస్తే నేను గుర్తుంటాను. పింఛను కూడా, ఆ పింఛను మొన్నటిదాకా పెంచలేదు, ఇప్పుడు పెంచాడు. మన ఏపీకి ఎంత బడ్జెట్ ఉంది, ఏం కదా, మనం ఎంత ఇస్తే ఏం కదా అని ఎటువంటి ఏం ఆలోచన లేకుండా ఏది పడితే అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు మన ఏపీకి ఎంత వస్తుంది, మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఏ విధంగా ఎట్లా చేయను, ఈ గ్యాస్ ఫ్రీ అంటున్నాం. చాలామంది ఏమంటారంటే గ్యాస్ ఫ్రీ ఎలా ఇస్తారు, 1000 రూపాయలు 1200 వచ్చినా దొరకడం లేదంటారు. దాని మొత్తం అన్ని ఎలా ఏంటి అనేది కాలిక్యులేషన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారమే ఈ మేనిఫెస్టో రెడీ చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున. జనసేన పార్టీ ఈసారి 2019లో కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. అది మార్పు అనేది సాధ్యమవుతుంది, యువత కూడా కోరుకుంటున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎమ్మిగనూరు నుంచి వచ్చాను. ఎమ్మిగనూరు నుంచి వచ్చాము. మీకు ఇప్పటి వరకు అంటే మీరు కూడా జనసేన తరంగం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి గడప దొక్కారు, జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వివరించారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మన పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి ప్రజల్లో మంచి స్పందన ఉంది. మనము జనతరంగంలో చాలా ఇండ్లకు పోయాం, ప్రతి గ్రామంలో పోయాం, ఆ గ్రామాల్లో కూడా మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా 2019లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావడం ఖాయం. మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అయితే ఉన్న మన అభిమానులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ప్రజలైతేనేమి మన పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన జనసేన పార్టీ నుంచి ఇచ్చిన మేనిఫెస్టోను చాలా వరకు ప్రజల్లో తీసుకువెళ్ళడం అది చాలా వరకు ఆకర్షించింది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మార్పు అనే ఒక పదానికే ఒక ఇదిగా వచ్చింది. ఖచ్చితంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అన్ని విధాలుగా జనసేన పార్టీని ముందు తీసుకుని పోయి 2019లో జనసేన పార్టీకి ఒక ఇదిగా ఒక గిఫ్ట్గా జనసేన పార్టీ ఎమ్మెల్యే టికెట్ని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోతామని